సాధించాలని పట్టుదల, నేర్చుకోవాలని తపన ఉన్నవారిని ప్రోత్సహిస్తే ఊహించిన విజయాలు సాధించవచ్చని, ఇందుకు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నిదర్శనమని ఈటీవీ డైరెక్టర్ సుజయ్ అన్నారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించడంపై ఆనందం వ్యక్తం చేసిన ఆయన ప్లేయర్స్తో కలిసి ఆ విజయోత్సవాలు చేసుకున్నారు. ఈనాడు నుంచి 1,00,000 ఈవెంట్స్ పేరుతో క్రికెట్తో పాటు పలు క్రీడల్లో గ్రామీణ ప్రాంతాల ప్రతిభను గుర్తించే కార్యక్రమాన్ని చైర్మన్ కిరణ్ గారు 20 ఏళ్లుగా చేపడుతున్నారని, ఈ ఛాంపియన్స్లో కూడా అలాంటి ప్రతిభను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేసినట్లు తెలిపారు. ఈటీవీ డైరెక్టర్ సుజయ్, మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతితో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. ఆల్రౌండ్ ప్రదర్శనతో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తొలి టైటిల్ని ముద్దాడింది. ప్రస్తుతం మనతో పాటు ఈటీవీ డైరెక్టర్ సుజయ్ గారు ఉన్నారు. సార్, కంగ్రాచులేషన్స్ టు యూ సార్. సార్, ఈ విజయం ఎలా అనిపిస్తుంది సార్? ఎలా మీరు ఎంజాయ్ చేశారు? నిజంగా వర్ణించడానికి మాటలు దొరకట్లేదు. అసలు ఊహించలేని రీతిలో సంతోషపెట్టారు మా ప్లేయర్స్ అందరూ కూడా. ఒక సంచలనం సృష్టించారని చెప్పడం చాలా చిన్న మాట అవుతుంది. ఎందుకంటే ఏకదాటిగా 7 మ్యాచ్లు గెలవడం, దాని తర్వాత ఒక ఎదురుదెబ్బ తగిలాక కూడా ఆ ఎదురుదెబ్బను కూడా సానుకూలంగా తీసుకుని మరో అవతారం ఎత్తి అదే దళాన్ని మళ్ళీ ఫైనల్స్ వచ్చేసరికి స్టేక్స్ పెరిగినప్పుడు అదే దళాన్ని మట్టి కర్పించడం సామాన్యమైన విషయం కాదు. దీనికి నేను మా ప్లేయర్స్కి, కోచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఇటువంటి క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొస్తూ వాళ్ళని జీవితంలో తదుపరి ఘట్టానికి తీసుకెళ్ళగలిగితే అంతకంటే సంతోషం ఏమీ ఉండదు. మా లక్ష్యం అదే. ఇక్కడ ఎప్పుడూ కూడా రామోజీ గ్రూప్లోను హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు ద్వారా తప్పకుండా వచ్చే సంవత్సరం కూడా ప్రతిభావంతులతో ముందుకు వస్తామని, వారి కళల్ని సాకారం చేయడానికి మేము చేయగలిగిన చేస్తామని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాం. సార్, ఆక్షన్ అయిన తర్వాత నుంచి కూడా షార్ట్ టైంలో అందరూ కూడా ప్లేయర్స్ అందరూ కలిసిపోయారు. అభివృద్ధి కెప్టెన్సీలో ముందు వెళ్తున్నారు. అండ్ ఈ సీజన్ కంటే ముందుగా ప్రాక్టీస్ చేసినటువంటి డే అండ్ నైట్ మ్యాచ్లు చాలా దోహదపడాయని అభివృద్ధి రెడ్డి కూడా చెప్పారు. సో ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు? మీరు ప్రతి మ్యాచ్కి వస్తున్నారు, ప్రతి మ్యాచ్ దగ్గరుండి ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు సార్? ఖచ్చితంగానండి, మీరు చెప్పినట్టుగా అభిరత్ ప్రతి డే అండ్ నైట్ మ్యాచ్కి కూడా అసలు తన దళంతో పాటు కలిసి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు మలుచుకుంటూ ప్రాక్టీస్ని కూడా అవసరానికి తగ్గట్టుగా మార్చుకున్నారు. ఏదో చేయాలి కాబట్టి చేసేసి తీరా అసలు ఫలితం వచ్చేసరికి మేము చేయాల్సిందంతా చేసాం, మేమేం చేయము అనే సాకులు వెతుక్కోలేదు. ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను సాధించాలనుకున్నది ఏంటి అంటే ఆటగాళ్లలో స్ఫూర్తి నింపడము. ఆట అయిపోయిన ప్రతిరోజు తప్పకుండా నేను మా అక్క డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి ఆటగాళ్ళందరినీ అభినందించి మనసారా, దాని తర్వాత ఎవరైతే ఆటలో అందరికంటే బాగా ఆడారో, గెలవడంలో ప్రధాన పాత్ర పోషించారో వారికి ఫిలిం సిటీలో 2 రాత్రులు ఉచిత స్టేని మేము బహుకరించే వాళ్ళము. అభిరత్కి అయితే నేను అసలు చెప్పాను కూడా, నీకు మళ్ళీ వస్తున్నాయి, నువ్వు జతబట్టలు ఉంచేసాయి అక్కడ అని. ప్రతి ఒక్కరికి ఇక్కడ వాళ్ళకి వచ్చే అవార్డులతో పాటు మేము కూడా ఇంటర్నల్గా కొన్ని బహుమానాలని వాళ్ళకి అందించడం జరిగేది డ్రెస్సింగ్ రూమ్లో. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లాగా, ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లాగా. అది నేను నమ్ముతున్నాను, అది వాళ్ళలో మరింత స్ఫూర్తిని నింపింది అని. సో ఎప్పుడు నేను నా వైపు నుంచి కేవలం అసలు నా సంతృప్తి కోసం చేయాలనుకుంది, నేను ప్రతి మ్యాచ్ ముందు అభిరత్తో మాట్లాడేవాడిని. ప్రతి ఫలితం వచ్చిన తర్వాత కూడా అభిరత్కి ఒక అభినందనలు తెలుపుతూ ఒక మెసేజ్ పెట్టేవాడిని. దానికి నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను. అది ఎంతో కొంత ఉపయోగపడుంటే అంతకంటే సంతోషం లేదు. కానీ ఏది కాదన్నా, ఎంత కాదన్నా ఈ విజయం కేవలం ఆటగాళ్ళది, కోచింగ్ స్టాఫ్ది. అందులో భాగమైనందుకు నాకు గర్వంగా ఉంది. ఆక్షన్ జరిగిన తర్వాత కొంత చర్చ నడిచింది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ చాలామంది కీ ప్లేయర్స్ని వదులుకున్నారు, చాలామంది ప్లేయర్స్ని వదిలేశారని చెప్పేసి అన్నారు. తర్వాత చాలా తెలిసి వచ్చింది ఎలాంటి ప్లేయర్స్ని వాళ్ళు తీసుకున్నారు, ఎలాంటి ఆల్రౌండర్ షోని ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు మ్యాచ్ విన్నర్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారని మిగతా వాళ్ళకి ఎవరైతే చర్చ చేశారో వాళ్ళకి తెలిసి వచ్చింది. సో వాళ్ళకి మీరేం చెప్తారు? తప్పకుండా నేను ఇప్పుడు తెలుసుకున్నది ఏంటంటే అండి, మేము ఆచరించిన పద్ధతిలోనే నేను తెలుసుకున్నది ఏంటంటే, మనము తయారైపోయిన వాళ్ళని తీసుకొచ్చుకొని ఇంకా మనం చేతులు దులిపేసుకొని వాళ్ళ మీద ఆధారపడడం కంటే తయారవుతూ నేర్చుకోవాలనే తపనతో, సాధించాలనే పట్టుదలతో, సాధించడానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సరైన ప్రోత్సాహాన్ని, సరైన గైడెన్స్ని అందిస్తూ మనం ఆ స్థాయికి తీసుకువెళ్తే వాళ్ళు తప్పకుండా అంకిత భావంతో, కసితో కృషి చేస్తారు. మనల్ని వాళ్ళని ఇద్దరిని ఆ క్రమంలో విజయవంతం చేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడూ కూడా మనం ప్రతిభని
తయారు చేయడం మీద దృష్టి పెడదాం. ప్రతిభ వెనకపడడం మనకెప్పుడు అంత మంచి ఉపాయం కాదు అనేది నా అభిప్రాయం. మరోసారి అందరికీ కూడా ఈ ఛాంపియన్స్ జర్నీలో భాగమై వాళ్ళకి సహాయపడిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనసారా ధన్యవాదాలు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మనతో పాటు ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి గారు ఉన్నారు. కంగ్రాచులేషన్స్ మేడం. ప్రతి మ్యాచ్ని మీరు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు, అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇప్పుడు మాటల్లో చెప్పలేకపోతున్నానండి. యాక్చువల్లీ నాకు ఇంకా ఫుల్గా సింక్ ఇన్ అవ్వాలి. మేబీ నెక్స్ట్ వచ్చే కొన్ని రోజుల్లో ఫుల్గా సింక్ ఇన్ అవుద్దేమో ఈ ఆనందము. మేడన్ సీజన్ కొట్టాము కప్పు, సో వెరీ హ్యాపీ. లీగ్ మ్యాచ్లో అన్ని విన్ అయ్యారు మేడం, ఒక క్వాలిఫైర్ 1 తప్ప. అది విన్ అయినప్పుడు అది కూడా చాలా జస్ట్ తక్కువ రన్స్ తోటి ఉంది. బట్ కంబ్యాక్ మాత్రం వెరీ స్ట్రాంగ్గా ఉంది. సో అప్పుడు ఎలా అనిపించింది? బాగానే అనిపించిందండి. అంటే నేను దిష్టి కాన్సెప్ట్లో చాలా నమ్ముతాను. సో హమ్మయ్య దిష్టి పోయింది అనిపించింది. అండ్ అపారెంట్లీ క్రికెటింగ్లో కూడా అన్ని మ్యాచెస్ వింటే ఫైనల్ ఓడిపోతారు అనేది ఒకటి ఉందంట. సో అది మాకు ఫర్గానే వర్కౌట్ అయింది కాబట్టి ఐ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద టీమ్. ఎవరు ఇండివిజువల్ కోసం వాళ్ళ ఇండివిజువల్ గ్లోరీ కోసం ఆడట్లేదు. ఐ థింక్ ఫస్ట్ మ్యాచ్ చూసుకున్న కెప్టెన్ అభిరత్ 99 మీద అవుట్ అయ్యారు. 99 మీద ఉన్నప్పుడు సింగిల్ కొట్టేసి 100 వచ్చేసి ఉండొచ్చు, కానీ ఆయన టీం కోసం 6 కొట్టారు. మనతో పాటు మార్గదర్శి ఎండి గారు శైలజ గారు ఉన్నారు. మేడం శుభాకాంక్షలు మేడం. మీకు చాలా సమిష్టి విజయం ఇది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్లీ కిరణ్ గారు లాస్ట్ 20 years నుంచి లక్ష ఈవెంట్స్ అని ఇనిషియేటివ్ తీసుకుని ఆయన బిహైండ్ ద సీన్ హీస్ బీన్ ద మ్యాన్ ఫార్ ది స్పోర్ట్స్ ఈవెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఈనాడు. రూరల్ ఏరియాస్లో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కానీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా మట్టిలో మాణిక్యాలని వెలికి తీయాలని ఆయన 20 yearsగా ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో మల్టిపుల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, నాట్ జస్ట్ క్రికెట్ అలోన్. సో చాలామంది లక్ష ఈవెంట్స్ ద్వారా నేషనల్ లెవెల్కి వెళ్ళి ప్లేయర్స్ రికగ్నిషన్స్ తీసుకున్నారు. మన ఈనాడులో వేస్తూ ఉంటాం కూడా. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకుని ఆయన ప్రోద్బలంతో మొదలుపెట్టిందేను. వెరీ హ్యాపీ that his dream has come true today. So this whole credit goes to Kiran Garu and the family and the players and the coaches and the entire team which is behind Hyderabad champions. ప్రతి జిల్లాలోనూ మట్టిలో మాణిక్యాలను వెలికితీద్దాము. మన రాష్ట్రం నుంచి నేషన్ వైడ్ కప్పులు ట్రాఫీలు తీసుకురావాలి మన పిల్లలు. గాంధీపంతంలో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా మట్టిలో మాట్లాడిన వెలికితీయమే తమ లక్ష్యం. గత 20 ఏళ్ళుగా ఇదే చేస్తున్నాము. ఈనాడు ఛాంపియన్స్ ట్రోఫీ పేరుతో ఈ ఛాంపియన్స్ లీగ్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈరోజు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ టీంని కూడా అదేవిధంగా కొనుగోలు చేయడం, చాలామంది గ్రామీణ ప్రాంత క్రికెటర్లను తీసుకొచ్చి ఇందులో ఆడించడం, ఫైనల్గా గెలవడం పట్ల మార్గదర్శి ఎండి గారు శైలజ గారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రమణ మహేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.